ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన దేశం వాళ్ల పగ్గాల్ని ఓ చిన్నారి చేతిలో పెట్టబోతోందా? ఏంటి కథ? ఉత్తర కొరియాలో అధికార మార్పిడి ఇప్పుడు చాలా పెద్ద మలుపు తీసుకుంది. పదండి, ఈ తెర వెనుక అసలేం జరుగుతోందో వివరంగా చూద్దాం. ఉత్తర కొరియాలో పవర్ అనేది ఎలక్షన్లలో గెలిస్తే వచ్చేది కాదు, అది వారసత్వంగా వస్తుంది. ఇది అక్కడ ఒక రూల్ అన్నమాట. కాని ఇప్పుడు జరుగుతున్నది మాత్రం చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. మన కళ్ల ముందే ఒక కొత్త తరాన్ని పవర్లోకి తీసుకురావడానికి పెద్ద ప్లానే నడుస్తోంది. ఏంటా ప్లాన్? ఇదంతా ఎప్పుడు మొదలైందంటే నవంబర్ 2022లో ప్రపంచం మొత్తం షాక్ అయ్యేలా ఒక ఫోటో బయటికొచ్చింది. ఏంటంటే కిమ్ జాంగ్ ఉన్ కూతురు కిమ్ జూ ఏ మొదటిసారి పబ్లిక్లోకి వచ్చింది. అది కూడా ఎక్కడో తెలుసా? ఒక భయంకరమైన ఖండాంతర బాలిస్టిక్ మిసైల్ పక్కన నిలబడి. చూడటానికి ఇది మామూలు ఫ్యామిలీ ఫోటోలా ఉన్నా ఇది ప్రపంచానికి పంపిన చాలా పవర్ఫుల్ సిగ్నల్. అయితే ఇప్పుడు అస్సలు ప్రశ్న ఏంటంటే, కేవలం 10 ఏళ్ల వయసున్న ఈ చిన్నారి నిజంగానే ఒక న్యూక్లియర్ పవరున్న దేశానికి నెక్స్ట్ లీడర్ అవుతుందా? ఇది ఏదో ఊరికే అడుగుతున్న ప్రశ్న కాదు, ఇది మొత్తం ప్రపంచ భద్రతకు సంబంధించిన విషయం. ఈ మిస్టరీని సాల్వ్ చేయాలంటే మనం ఫస్ట్ వాళ్ల ఐడియాలజీని, అంటే సిద్ధాంతాన్ని పట్టుకోవాలి. ఎందుకంటే ఉత్తర కొరియాలో ఏ లీడర్ రావాలన్నా ముందుగా దానికొక సైద్ధాంతిక బేస్ ఉండాలి. సరే, మరిప్పుడు వాళ్ళు రూల్స్ని ఎలా తిరగరాస్తున్నారో చూద్దాం. ఈ కథంతా గ్యున్రోజా అనే ఒక పత్రికతో మొదలవుతుంది. ఇది మామూలు మ్యాగజైన్ కాదు, ఇది వర్కర్స్ పార్టీ యొక్క సైద్ధాంతిక ఆయుధం అన్నమాట. దేశంలో ఉండే టాప్ లీడర్లకు మాత్రమే ఇది దొరుకుతుంది. ఆ దేశ భవిష్యత్తును ఇక్కడే డిజైన్ చేస్తారు. మార్చి 2025లో ఈ పత్రికలో వచ్చిన ఒక ఆర్టికల్ సంచలనం సృష్టించింది. ఒక నాయకుడు బతుకుండగానే తన వారసుడిని నియమించి వాళ్లకి పూర్తి అధికారాలు ఇవ్వాలని అందులో ఉంది. ఇది వాళ్ల పాత సంప్రదాయాలకు పూర్తిగా విరుద్ధం. దీన్నే సమకాలీన శిక్షణ అంటున్నారు. నిజానికిదంతా కిమ్ జూ ఏ కోసమే చేస్తున్న మార్పు. ఇప్పుడు ఈ పదం మీద కాన్సంట్రేట్ చేద్దాం. హ్యాంగ్డో అంటే మార్గదర్శక మహావ్యక్తి. ఇది ఊరికే ఇచ్చే బిరుదు కాదు, దీనికి దైవిక అధికారంతో సమానమైన పవర్ ఉంటుంది. ఇది కేవలం దేశ సుప్రీం లీడర్కి గాని వాళ్లు ఎంచుకున్న వారసుడికి గాని మాత్రమే ఇస్తారు. ఒకసారి ఈ పదం వాడారంటే దేశం మొత్తం వినాల్సిందే. ఈ టేబుల్ చూస్తే మనకు చాలా విషయాలు క్లియర్గా అర్థమవుతాయి. చూడండి, ఆమెకు పెట్టిన పేర్లు, ఆ బిరుదులు టైంతో పాటు ఎంత ప్లాన్డ్గా మార్చారో. మొదట ప్రియమైన బిడ్డ అన్నారు, అంటే కిమ్ జాంగ్ ఉన్కు ఒక ఫ్యామిలీ మ్యాన్ ఇమేజ్ ఇవ్వడానికి. తరువాత గౌరవనీయమైన బిడ్డాని ప్రమోట్ చేశారు, అంటే మిగతా ఎలీట్ క్లాస్ కన్నా తను ప్రత్యేకం అని చెప్పడానికి. ఆ తరువాత ఉదయతార సేనాని అన్నారు, ఇక్కడ ఆమెను నేరుగా మిలిటరీతో లింక్ చేశారు. ఇక ఫైనల్గా మార్గదర్శక మహావ్యక్తి, ఇది పీక్స్ అన్మాట. ఈ పదం వాడారంటే ఆమె నెక్స్ట్ లీడర్ అని అఫీషియల్గా చెప్పేసినట్టే. ఇదంతా చూస్తుంటే ఇదెంత పక్కా ప్లానో అర్థమవుతుంది కదా. మొదట్లో చాలామంది ఏమనుకున్నారంటే కిమ్ తన ఇమేజ్ని కొంచెం సాఫ్ట్గా చూపించుకోవడానికి కూతుర్ని వాడుతున్నారని. కాని ఈ ఒక్క నంబర్ వాళ్ల వాదనలన్నింటినీ పక్కన పెట్టేస్తుంది. ఆమె పబ్లిక్గా కనిపించిన ఈవెంట్స్లో 70% పైగా మిలిటరీకి సంబంధించినవే. ఆలోచించండి, ఇది ఫ్యామిలీ ట్రిప్ కాదు, ఇది ఫ్యూచర్ కమాండర్ ఇన్ చీఫ్ ట్రైనింగ్. ఓకే, ఇప్పుడు మనం రెండో కీలకమైన ఆధారానికి వద్దాం. అదేంటంటే సైన్యం ఆమోదం. ఉత్తర కొరియాలో ఆర్మీనే సుప్రీం. ఆర్మీ సపోర్ట్ లేకుండా ఏ లీడర్ కూడా అక్కడ పరిపాలించలేడు. మరి అలాంటి ఆర్మీకి ఆమెను ఒక కమాండర్గా ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారు? 2025లో జరిగిన ఈ డిస్ట్రాయర్ ప్రయోగాలు ఇవి మామూలు ప్రయోగాలు కావు. ఇవి ఆమె లీడర్షిప్ని టెస్ట్ చేయడానికి పెట్టిన పరీక్షలు. చూడండి, ఒక అడ్వాన్స్డ్ డిస్ట్రాయర్ సక్సెస్ఫుల్గా లాంచ్ అయినప్పుడు ఆమె అక్కడే ఉంది. మరో డిస్ట్రాయర్ ఫెయిల్ అయిపోయి మునిగిపోయినప్పుడు కూడా ఆమె అక్కడే ఉంది. అన్నింటికన్నా ముఖ్యం, దాన్ని మళ్లీ రిపేర్ చేసి రీలాంచ్ చేసినప్పుడు కూడా ఆమె హాజరైంది. అంటే సక్సెస్, ఫెయిల్యూర్, మళ్లీ నిలబడటం, ఈ మూడింటితో ఆమెను ముడిపెట్టారు. ఒక లీడర్కు ఇంతకన్నా ఏం కావాలి? సరే, ఇప్పుడు మనం ఫైనల్ స్టేజ్కొచ్చాం. ఇది మూడో ఆధారం. అదేంటంటే వారసురాలిని ప్రపంచానికి పరిచయం చేయడం, ముఖ్యంగా వాళ్ల మిత్రదేశాల నుంచి ఆమోదం పొందడం. సెప్టెంబర్ 2025లో ఆమె తన మొదటి ఫారిన్ ట్రిప్కి బీజింగ్ వెళ్ళింది. అక్కడ ఆమెకు దొరికిన రెస్పెక్ట్ మామూలుగా లేదు. చైనాలో 5వ పవర్ఫుల్ లీడర్ ఆమెకు స్టేషన్కొచ్చి స్వాగతం పలికారు. అంతేకాదు, షీజింగ్పింగ్, పుతిన్ లాంటి వాళ్ల పక్కన వీఐపీ సీట్లో కూచోబెట్టారు. ఇది చిన్న విషయమేం కాదు. ఈ వారసత్వ ప్లాన్కి చైనా, రష్యాల మద్దతుందని చెప్పకనే చెప్పడమన్నమాట. సరే, ఇప్పటిదాకా మనం అన్ని ఆధారాలు చూశాం.
మార్చిన సిద్ధాంతం, క్రియేట్ చేసిన మిలిటరీ ఇమేజ్, సంపాదించిన ఇంటర్నేషనల్ సపోర్ట్. ఇప్పుడు ఈ ముక్కలన్నీ కలిపితే మనం మొదట అడిగిన ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. చాలా కాలంగా ఒక రూమర్ ఉండేది, కిమ్ జాంగ్ ఉన్కో ఒక పెద్ద కొడుకు ఉన్నాడని, అసలైన వారసుడు అతనే అని. కాని ఇప్పుడు సౌత్ కొరియా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఈ రూమర్కి ఫుల్ స్టాప్ పెట్టింది. ఒక కొడుకున్నాగన్నానికి ఎలాంటి ఆధారాలు లేవని వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. అంటే దీనర్థమేంటి? కిమ్ జుయేను వారసురాలిగా తయారు చేయడం అనేది ఏదో ప్లాన్ బి కాదు, వాళ్లకున్న ఒకే ఒక్క ప్లాన్ ఇదే. ఇవన్నీ చూశాక మనకర్థం కావలసిన విషయమేంటంటే, ఈ వారసత్వ ప్లాన్ అనేది చాలా జాగ్రత్తగా, చాలా యాంగిల్స్లో డిజైన్ చేసిన ఒక పెద్ద ప్రాజెక్ట్. వాళ్లు సిద్ధాంతాన్ని మార్చేశారు, ఆమెకొక మిలిటరీ కమాండర్ ఇమేజ్ని క్రియేట్ చేశారు, ఇంటర్నేషనల్ సపోర్ట్ సంపాదించారు. ఇక అన్నింటికన్నా ముఖ్యంగా జెండర్ ప్రాబ్లం రాకుండా ఉండటానికి పేక్తు రక్త సంబంధం అనే ఒక పవర్ఫుల్ కాన్సెప్ట్ను వాడుతున్నారు. అంటే ఆ బ్లడ్ లైన్లో పుడితే చాలు, ఆడా మగ తేడా లేకుండా పరిపాలించే హక్కు వాళ్లకుంటుంది. సో ఇది ఇకపై ఏదో గెస్వర్క్ కాదు, మన కళ్ల ముందు జరుగుతున్న ఒక రియల్ టైమ్ స్టేట్ ప్రాజెక్ట్. ఒక విషయమైతే క్లియర్, కిమ్ డైనాస్టీ వాళ్ళ 4వ తరానికి అధికారాన్ని పక్కాగా సెక్యూర్ చేసుకుంది. కానీ అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది. రేపు ఆమె పవర్లోకి వచ్చాక ఎలాంటి పాలకురాలవుతుంది? తన తండ్రి, తాతలాగే ఉంటుందా? లేక తనకంటూ ఒక కొత్త దారిని వెతుక్కుంటుందా? దీనికి సమాధానం కాలమే చెప్పాలి. కానీ ప్రపంచం మొత్తం కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ ఉంటుంది.